హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ జనని. సో సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద మూవీస్ రాబోతున్నాయి అన్నమాట. అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ రాబోతున్నాడు. సో ఆల్రెడీ డల్లాస్లో అమెరికాలో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. చాలా మాట్లాడారు రామ్ చరణ్ గారు కూడా, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అలాగే కొన్ని హింట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారు దాని గురించి కొన్ని విషయాలని మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు, ఆయన షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. హాయ్ జన్, ఎలా ఉన్నా? హాయ్, నేను చాలా బాగున్నాను. మనోహర్ గారు ఎలా ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎలా జరిగింది? అసలు చాలా గ్రాండ్ గా, చాలా బ్లాస్ట్ అని చెప్పాలి. నేను జస్ట్ ఇప్పుడు అయిపోయింది ఫంక్షన్ కూడా. అంటే ఇప్పుడు అంటే మనకి అక్కడ నైట్, అంటే వాళ్ళకి నైట్ స్టార్ట్ అయింది. నైట్ మనకు ఈవినింగ్ పూట ఎలా అయితే ఫంక్షన్ జరుగుతాయో అలాగే ఇప్పుడు జస్ట్ అయిపోయింది. నేను మొత్తం ఫంక్షన్ అంతా చూశాను. ఈ ఆడియో ఇది ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రామ్ చరణ్ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి. రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అంట ఈ మూవీ అక్కడ అమెరికాలో గ్రాండ్ గా జరగడం. అంతమంది కొన్ని నాకు తెలిసి దాదాపుగా 1,00,000 మంది పైన వచ్చినట్టు జనాలు వచ్చేసి మామూలుగా ఇప్పుడు మనకి నోవాటెల్లో ఎక్కడైతే యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో ఎలా అయితే జనాలు వచ్చారో, రామ్ చరణ్ గారు ఇంకొక అంటే ఆయన టైమింగ్ కి, చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. డల్లాస్ ని డల్లాస్పురం లాగా అనిపిస్తుంది. అంటే ఒక ఊరు చేసేసాడు. ఇదంతా మన తెలుగు వాళ్ళు, ఇదేదో హైదరాబాద్ లో ఎక్కడో ఊర్లలో జరుగుతున్నట్టుంది ఈ ఫంక్షన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారిగా అందరూ అయితే అసలు నాకు తెలిసి రామ్ చరణ్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది రావడం అనేది. చాలా గ్రాండ్ గా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ హైలైట్, రామ్ చరణ్ అయితే మచ్చా మచ్చా సాంగ్ అయితే డాన్స్లు వేసాడు, స్టెప్పులు వేసారు. ఇదైతే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అయిపోతుంది. ఇంకోటి ఎస్జే సూర్య గారు కూడా, రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారిని తీసుకెళ్లారు స్టేజ్ మీదకి. అసలు ఆ స్టెప్ కి ఎవరయ్యారని చెప్పండి. నాకు తెలిసి వరల్డ్ వైడ్ లో షేక్ చేస్తుంది ఈ సాంగ్ మాత్రం. ఇప్పుడైతే మనమైతే మెయిన్ గా ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్, దిల్ రాజు గారి డైలాగ్ ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు ఈ డైలాగ్ చెప్పడంలో కూడా రామ్ చరణ్ గారు మిస్ అయ్యాడు డైలాగ్. మళ్ళీ దిల్ రాజుని పిలిచి ఆ డైలాగ్ చెప్పండి, సారీ దిల్ రాజు గారు ఆ డైలాగ్ చెప్పమని మళ్ళీ డైలాగ్ చెప్పించారు. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం నవ్వుల జల్ అయిపోయింది. అంటే నవ్వుల పూలు అయిపోయాయి మొత్తం. అందరూ ఒకటేమైన నవ్వులు. మొత్తానికి ఆ సినిమాకి ఏం కావాలి, మీకు ఏం వేணுమో అది ఇరుకు అని చెప్పారు. అన్ని ఉన్నాయి, అంటే ఈ సినిమాలో అన్ని ఉన్నాయని రామ్ చరణ్ గారే చెప్పడం జరిగింది. ఆ మూవీకి సంబంధించి హైలైట్ అని చెప్పాలి. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇందులో కళ్యాణ్ బాబాయ్ గురించి చెప్పడం జరిగింది రామ్ చరణ్. ఓజీ గురించి అందరూ ఒక్కసారిగా ఓజీ 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 అని అరుస్తూ ఉంటే కళ్యాణ్ బాబాయ్ బేసిక్ గా ఈ సినిమా డిసెంబర్ లో రావాల్సింది, సంక్రాంతికి వచ్చింది. మా బాబాయ్ సినిమా ఓజీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. అదేదో కళ్యాణ్ బాబాయ్ని ఒప్పించి మరి నేను చేపించేవాడిని, కాకపోతే మా సినిమా రావడం వల్ల ఇలా జరిగిందని చిరంజీవి గారిని కూడా, చిరంజీవి వాళ్ళ నాన్నగారిని కూడా చిరంజీవి గారు అని సంబోధించారు. చిరంజీవి గారికి థ్యాంక్స్ అన్నారు, తర్వాత నాన్నగారు థ్యాంక్స్ అన్నారు. యూవీ క్రియేషన్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా మన ఫ్యాన్స్ కావచ్చు, అటు తెలుగు ఆడియన్స్ కావచ్చు, ఎంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమా కోసం అంతే వెయిట్ చేస్తున్నట్టు కూడా స్టేజ్ మీద చెప్పారు. డైరెక్టర్ శంకర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు రామ్ చరణ్. అలాగే రాజు గారికి. ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా రివీల్ అవ్వడం జరిగిందా? అంటే ఆయన ఏం చెప్పాడంటే 2 రోల్స్ చెప్పాడు. రామ్ నందన్ రోల్ ఒకటి ఐఏఎస్, అంటే ఐఏఎస్ కి పొలిటికల్ లీడర్స్ కి మధ్యన జరిగే స్టోరీయే ఈ సినిమా. అలాగే అప్పన్న క్యారెక్టర్ లో చేసిన అంజలి గారి, అంటే ఈయన క్యారెక్టర్ వైఫ్ గా అంజలి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అలాగే రామ్ నందన్ ఐఏఎస్ కి సంబంధించి కియారా అద్వాన్ అంటే గర్ల్ ఫ్రెండ్, లైక్ వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరి మధ్యన లవ్ ట్రాక్ చాలా చక్కగా చూపించారు శంకర్ గారు అని చెప్పాలి. ఇంకోటి ఫ్యాన్స్ అందరు కూడా డైలాగ్ అడిగారు, డైలాగ్ చెప్పమని. ఆ డైలాగులు నేను చెప్పలేని ట్రైలర్ లో చూడండి అంటే ఆయన ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ రాజు గారు వచ్చి చెవులో ఏదో చెప్పారు, అన్ప్రెడిక్టబుల్ మొన్న వచ్చిన టీజర్ డైలాగ్ ఏదో చెప్పమని. కానీ సంక్రాంతికి గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ అయితే స్టేజ్ మీద చెప్పాడు. ఆయన స్పీచ్ కూడా అభిమానులందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అంత గ్రాండ్ గా మాట్లాడతారని అయితే ఎవరు అనుకోలేదు కదండి. అనుకోలేదు. ఆయన కూడా చాలా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈవెంట్ లో నిన్న నైట్ అసలు జనని నాకు తెలిసి అది అమెరికా లాగా లేదు, ఏదో హైదరాబాద్ ఏదో పిఠాపురంలో జనాలు వస్తారు కదా పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్ లకి, అలా ఉంది అది. నాకైతే అలాగే అనిపించింది. అవును.
కానీ నిజంగా గ్రేట్. డోప్ సాంగ్ కూడా చాలా 10 లక్షల వ్యూస్ వచ్చేసాయి అసలు ఆల్రెడీ. 10 లక్షలు అన్ప్రిడిక్టబుల్, దాని వ్యూస్ కూడా జరిగిపోతా ఉన్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. అసలు దోప్ సాంగ్ ఏదైతే ఉందో ఆ దోప్ సాంగ్ రామజోగయ్య శాస్త్రి గారి సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారు అయితే ఈ పాటకు లిరిక్స్ అందించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే తమన్ గారి బీజిఎం, ఈ సాంగ్ ముఖ్యంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు, అంటే ఈ సాంగ్కే ఆ నెంబర్ మనం కాదు కదా, అసలు ఆ ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన రివీల్ చేసేదాకా కూడా ఈ నెంబర్ అనేది బిగ్ నెంబర్ అంట ఈ సాంగ్కి. రామ్ చరణ్ గారి బట్టలు అవ్వచ్చు, ఫస్ట్ టైం అంట ఈ సాంగ్కి రోబోటిక్ కెమెరాస్, అంటే రోబోటిక్ సంబంధించిన కెమెరాస్ కూడా రోబోటిక్ అంట. శంకర్ గారు చాలా క్రోడ్స్ పెట్టి సాంగ్ చేశారు. దీనికి జానీ మాస్టర్ కంపోజ్ చేశారు కొరియోగ్రఫీ. ఇందులో చిరంజీవి గారి స్టెప్స్ కూడా, ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి స్టెప్స్ కూడా సింగ్ చేస్తున్నారు. కొన్ని చిరంజీవి గారి స్టెప్స్ కూడా కనిపించాయి. అసలు రామ్ చరణ్ మూవీస్ లో ఈ సినిమాలో ఈ దోప్ సాంగ్ కి సంబంధించిన స్టెప్స్ ఏదైతే ఉందో అన్ప్రిడిక్టబుల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు నెక్స్ట్ లెవెల్ ఈ సాంగ్ కి పాడిన సింగర్స్ వచ్చి తమన్ గారు పాడారు, ఇంకా రోషిని, జేకేవి గారు, పృథ్వీ, శృతి, రజని, తర్వాత ఈ లిరిక్స్ వచ్చే రామజోగయ్య శాస్త్రి. సింగర్స్ కూడా ఎక్కడ ఈ సాంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే కొంచెం ఫస్ట్ టైం కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కడం, కానీ ఇది ఆల్మోస్ట్ ట్విట్టర్ లో సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయిపోతుంది సాంగ్. నీకు ఈ సాంగ్ లో కలర్ఫుల్ గా రామ్ చరణ్ గారు అంటే ఏం నచ్చింది ఈ సాంగ్ లో? నాకైతే ఇందాక స్టెప్ చూసాం కదా, చిరంజీవి గారు బీజిఎం ఒకటి ఆ స్టెప్ అయితే నిజంగా నేను అదే సాంగ్ ఏంటి కావాలని పెట్టారా అని అనుకున్నాను అనమాట ఫస్ట్ టైం చూసి. ఇప్పుడు తమన్ గారిని కూడా చాలా మంది కొనిదెల తమన్ అంటున్నారు మెగా ఫ్యాన్స్ అయితే. అంటే ఆయన విలయ తాండవం, తమన్ తాండవం అయితే ఈ సినిమాలో చూడబోతున్నాము. బీజిఎం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట తమన్ గారి నుంచి, కరెక్ట్ ఆల్బమ్ కావాలి కావాలి కావాలని. సో ఇదైతే ఆయనకి ఫుల్ మాస్ కిక్కిచ్చే ఆల్బమ్ అవుతుందని మనం చెప్పొచ్చు. తప్పకుండా, ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన ఫంక్షన్ చూస్తే బట్టి నాకైతే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా, ఎప్పుడెప్పుడు చూస్తానా, జనవరి 10th కోసం అయితే నేను హ్యూజ్ గా వెయిట్ చేస్తున్నా. నువ్వేమంటావు జాన్? నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎన్ని రోజులు ఉంది? ఒక 15 days 16 days ఉంది అంతే. సో సంక్రాంతికి ఒక ఇంకా పెద్ద సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సంక్రాంతి కంటే ముందే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నాకు తెలిసి ఈ ఫంక్షన్ తర్వాత గేమ్ చేంజర్ అప్డేట్స్ కానీ, లేదంటే మెగా ఫ్యాన్స్ అంచనాలు ఇంకొక తారా స్థాయికి చేరిందని చెప్పాలి. ఈ రోజు జరిగిన ఫంక్షన్ ఏదైతే ఉందో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ ఎప్పుడు ఉంటది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేసి 4th వీక్ ఉండొచ్చు. ఏదైతే అంటే గ్యాప్ లేకుండా అయితే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అయితే గట్టిగా చేస్తున్నారు అనేది చెప్పాలి జనని. మనకైతే హైదరాబాద్ లో ఉంటది. చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు అయితే రాబోతున్నారు హైదరాబాద్ లో. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో జనవరి 4th అయితే చాలా గ్రాండ్ గా రాజమండ్రి ఏదైతే రాజమండ్రిలో జరగబోతుందో అది విజయవాడలో అయినా రాజమండ్రిలో ఉండొచ్చు. ఆల్రెడీ విజయవాడలో బిగ్గెస్ట్ కట్అవుట్ తో పాటు ఇంకొక బిగ్గెస్ట్ ఒక పీక్స్ లెవెల్ ఒక ప్రమోషన్ అయితే ప్లాన్ చేశారు. గ్లోబల్ స్టార్ కి ఒక గ్లోబల్ రేంజ్ లోనే ఉంటాయి. ఆ సస్పెన్స్ అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నా. కానీ నాకు తెలుసు అని కొంతమంది అంటున్నారు. అంటే ఎంత మనకు తెలిసినా అఫిషియల్ గా వచ్చేదాకా మనమైతే వెయిట్ చేయాలి కదా. ఆ తర్వాత రాజమండ్రిలో అయితే పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ అంటున్నారు, హైదరాబాద్ లో చిరంజీవి గారు గెస్ట్ అంటున్నారు. కానీ ఇదే నిజమవుతే, ఇదే అఫిషియల్ గా అనౌన్స్మెంట్ తొందరగా వస్తే మనందరికి పండుగ చెప్పాలి. ఇంకా ఒకే స్టేజ్ మీద అటు ఆ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు, హైదరాబాద్ లో చిరంజీవి గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇది ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇప్పుడు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇది ఒక ఐఏఎస్ అధికారికి పొలిటికల్ లీడర్ కి మధ్య జరుగుతున్న ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది కూడా దిల్ రాజు గారు ఇంత స్టేజ్ మీద అయితే చెప్పారు. నాకు తెలిసి ఏపీలో అయితే చంద్రబాబు నాయుడు గారు అందరు రావచ్చు మొత్తం ఈ సినిమాకి. ఎందుకంటే ఒక కమర్షియల్ జోనర్ లో ఉంది కాబట్టి పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయొచ్చు. కానీ చూడాలి ఏ విధంగా గ్లోబల్ స్టార్ గ్లోబ్ ని మడత పెట్టేసి ప్రమోషన్స్ అలా సినిమా అసలు ఎలా ఉండబోతుందో నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను. అన్ప్రెడిక్టబుల్ జనని. ఈ సినిమా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పినా. కానీ రోజుకొక అప్డేట్ అయితే గేమ్ చేంజర్ గురించి మేము ముందు ఖచ్చితంగా వస్తాము. సాంగ్స్ గురించి అవ్వచ్చు, బడ్జెట్, సినిమా విషయంలో బడ్జెట్ అవ్వచ్చు, ఈ సినిమాకి అయితే ఈ సినిమాలో ఎవరికి తెలియని విషయాలు కూడా మేము తీసుకొని మేము ముందుకు వస్తాం. మెగా 9 టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గా మేము ముందుకు తీసుకెళ్తాం. ఇంకా చాలా మంది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళని కూడా మెల్లిమెల్లిగా అందరూ ఖచ్చితంగా రివీల్ కూడా చేస్తాం. మరి ఈ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. మరి మీరు ఏమంటారు? మనం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.